తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబుకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. నటుడుగాని కాకుండా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా కూడా ప్రేక్షకుల్లో ఆయనకు చాలా మంచి స్థానం అయితే ఉంది. మరి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీదనే ఉంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేస్తున్న కొన్ని పనుల వల్ల తన ఇమేజ్ను కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ప్రస్తుతం మంచు ఫ్యామిలీ మీద ప్రేక్షకుల్లో తీవ్రమైన అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది. ఇక రీసెంట్గా మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి వీళ్ళ మధ్య ఆస్తికి సంబంధించిన తగాదాలే కారణమంటూ చాలామంది రకరకాల వార్తలను స్ప్రెడ్ చేస్తున్న సందర్భంలో మనోజ్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక లేఖను రిలీజ్ చేశాడు. అయితే ఈ లేఖలో తన తండ్రి, తన అన్న ఆయన్ని ఎలా ఇబ్బంది పెట్టారో దాని గురించి చాలా పూర్తిగా వివరించే ప్రయత్నం చేశాడు. ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు లాంటి నటుడు తన కొడుకు అయిన మనోజ్ మీద దాడి చేయించడం చాలా వరకు తప్పు అంటూ దీన్ని ఖండిస్తున్న సినీ పెద్దలు సైతం ఆయన మీద కొంతవరకు అసంతృప్తినైతే వ్యక్తం చేస్తున్నారు. మోహన్ బాబు తన కొడుకు అయిన మనోజ్ మీద వినయ్ అనే తన అనుచరుడితో దాడి చేయించినట్లుగా వార్తలైతే వస్తున్నాయి. అసలు ఇంతకీ వినయ్ అనే వ్యక్తి ఎవరు? గత 2-3 రోజుల నుంచి ఈయన ప్రస్తావన ఎక్కువగా ఎందుకు వినిపిస్తుంది? మోహన్ బాబుకి తన కన్న కొడుకు కంటే వినయ్ ఎక్కువైపోయాడా అంటూ పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. అయితే ఇంతకీ ఈ వినయ్ ఎవరు? అసలు మోహన్ బాబుకి అతనికి సంబంధం ఏంటి అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ వినయ్ అనే వ్యక్తి మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రస్టీ ఆన్ బైర్డ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇతని పూర్తి పేరు వినయ్ మహేశ్వరి. ఈయన గతంలో 2019 నుంచి 2022 వరకు ప్రముఖ న్యూస్ ఛానల్ అయిన సాక్షి ఛానల్లో సీఈఓగా పనిచేశాడు. ఇక ఆ తర్వాత వివిధ రకాల బిజినెస్ కార్యకలాపాలను చూసుకుంటూ వస్తున్న ఈయన ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ పనులను చూసుకోవడమే కాకుండా విష్ణు స్థాపించిన 24 క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన మేనేజింగ్ పార్ట్నర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈయన వారంలో 2-3 రోజులు తిరుపతి విశ్వవిద్యాలయంలో ఉంటాడు. మిగిలిన రోజుల్లో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, దుబాయ్లో ఉంటాడు. ఇక ఇప్పుడు ఈయన ఏం చెబితే అది మోహన్ బాబు వింటున్నాడని, వీళ్ల మధ్య గొడవలు రావడానికి ఆయనే ప్రధాన కారణమని కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి.